ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఉదయకాలం కృపావాగ్దానమనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనములు. బాగున్నారా? దేవుని యొక్క కృప ద్వారా మరొక దినమును ప్రభు మనకిచ్చారు. ఏదైనా పరిచర్యలో దేవుడు మనలను ఆయన కృప ద్వారా ఆయన వాగ్దానం ఇచ్చి బలపరచడానికి, ఆయన యొక్క మాట చేత మనల్ని ధైర్యపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని మనం వినియోగించుకుందాం. మన కొరకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. ఆమేన్. దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానము ఈరోజు మనకిచ్చాడు. ఆ వాగ్దానంలో 3 విషయాలు దాగి ఉన్నాయి. ఏమనంటే, నీ దేశము మీద వర్షకాలమందు వర్షమును నేను కుమ్మరిస్తాను. రెండోది, నీవు చేరి కార్యం అంతటినీ నేను ఆశీర్వదిస్తాను. మూడోది, నీవు చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం పొందడానికి ఆకాశమనే మంచి ధననిధిని తెరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని యొక్క కృపలో ఆయన ఇచ్చిన వాగ్దానములో మనము నమ్మగలిగినట్లయితే ఆయన ఇదిగో వర్షకాలములో ఆయన వర్షమిచ్చే దేవుడు, ఆయన ప్రతి ఋతువులను మన కొరకు సిద్ధపరిచిన దేవుడు, ప్రతి ఒక్క అవసరాన్ని ఆయన తీర్చే దేవుడు. కాబట్టి ఈ యొక్క వర్షకాలము దేవుడు చక్కటి వర్షములను మన కొరకు సిద్ధపరిచి నువ్వు చేస్తున్న వ్యవసాయాన్ని దేవుడు ఫలింపచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాదు, నీవు ఏ కార్యమైతే సఫలము చేయాలనుకున్నావు, ఏ కార్యమైతే తలపెడుతున్నావో ఆ కార్యం అంతటిని ఆశీర్వదించడానికి, అనగా నీ వ్యాపారం అయి ఉండొచ్చు, నీ ఉద్యోగం అయి ఉండొచ్చు, లేదా నువ్వు చదువుతున్న చదువు అయి ఉండొచ్చు, నువ్వు రాయిపోతున్న ఎగ్జామ్స్ అయి ఉండొచ్చు, ఆ కార్యం అంతటిలో దేవుని ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు తన మంచి ధననిధిని ఆయన ఆకాశం నుండి నీ కొరకు ఈ ఉదయాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ వాగ్దానం నువ్వు నమ్మగలిగితే, ఈ వాగ్దాన్ని ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఈ వాగ్దానం నువ్వు అనేక మందికి షేర్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క మంచి ధననిధిని సిద్ధపరచుకో. దేవుడు మరి నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి, దేవుడు నువ్వు చేస్తున్న వ్యవసాయాలని ఆశీర్వదించడానికి మంచి వర్షములను మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఆయన ఆశీర్వదించడానికి ఆయన ఆకాశం అనే మంచి ధననిధిని తెరుస్తున్నాడు. ఇంకా నీవు ఏ పని కొరకు పూనుకొని ప్రార్థన చేస్తున్నావు, ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి ప్రతి పనిని ఆయన సఫలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరాలు ఇంకా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటికే మరి మీలో చాలామంది మీ యొక్క ప్రార్థన అవసరాలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అంతేకాదు, ప్రతి నెల మొదటి బుధవారం దేశ క్షేమం కొరకు, మానవాళి రక్షణ కొరకు, అనేక మంది వ్యాధుల కొరకు, స్వస్థతల కొరకు, అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారి కొరకు ప్రతి నెల మొదటి బుధవారం మీ కొరకు ప్రత్యేకంగా దీవెన గ్రౌండ్లో మేము ప్రార్థన చేస్తున్నాం. మాతో కలిసి మీరు ఏకీభవించండి. ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ యొక్క వ్యాధి అయినా, ఏ యొక్క రుణమైన దేవుడు నీకు విడుదల చేసి అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని చేస్తాడు. దేవుడు అంటున్నాడు ఈరోజు వాగ్దానంలో, నీవు అప్పిచ్చేదవు కానీ నీవు అప్పు చేయవు. దేవుడు ఆశీర్వదించే దేవుడు, ఘనపరిచే దేవుడు, దేవుడు ఘనమైన కార్యాలు చేసే దేవుడు. కాబట్టి ఆ ఘనుడైన దేవుణ్ణి, ప్రభుని మాతో కలిసి మీరు కూడా ఏకీపించి మంచి సమయమైన కార్యక్రమంలో ఏకీపించండి. నాతో కలిసి ప్రార్థనలో కూడా ఏకీపించడానికి ఇష్టపడండి. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన చక్కటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో నీవు ప్రభా వర్షకాలమందు ప్రభా తగిన వర్షమును సిద్ధపరుస్తానన్నావయ్యా. మేము చేయి ప్రతి కార్యమంతటిని ఆశీర్వదిస్తానంటున్నావు ప్రభా. ఆకాశం నుండి మంచి ధననిధిని సిద్ధపరుస్తానన్నావు ప్రభా. నీవిచ్చిన ఈ 3 ఆశీర్వాదాలను బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఇదిగో ఎవరైతే వ్యవసాయాలు మరలా ప్రారంభించి వారి విత్తనం వేస్తున్నారో వారి చేతి ఫలం మీరు దీవించండి. ఇదిగో ప్రభా, పంటలకు కావలసిన సమృద్ధైన వర్షములను మీరు సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ప్రభా, ఆయా చదువుల్లో, ఎగ్జామ్స్లో ప్రభా, ఎవరైతే ప్రభా వారి కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో వారి కార్యం మీరు ఆశీర్వదించండి ప్రభా. వారి పనిపాట్లో నీ హస్తము తోడుగా ఉంచి ఏకీపించిన వారి
వారికి మంచి ధననిధిని మీరు సిద్ధపరిచి అయా ప్రభ మీరు అప్పిచ్చేవారుగా చేస్తానన్నావు ప్రభ. అయ్యా ప్రతి వారిని ఇచ్చేవారుగా పైవారుగా తలెత్తుకునేవారుగా చేసి ఈ వాగ్దానం వినిన వారి జీవితంలో మీరు నెరవేర్చండి. ఈ వాగ్దానం అనేక మంది షేర్ చేసిన వారి జీవితంలో మరింతగా మీరు నెరవేర్చి నాయన బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో దేవుని ప్రియులైన మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి 2025 సంవత్సరంలో 31వ వార్షికోత్సవ దీవెన పండుగలు ఫిబ్రవరి 4, 5, 6, 7 తారీఖులో జరగనై ఉన్నాయి. ఈ దీవెన పండుగలకు మిమ్మల్ని అందరినీ కుటుంబాలుగా రమ్మని ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మరి ఈ యొక్క చక్కటి పరిచర్యకి అభిషక్తులైన దైవజనులు హోసన మినిస్ట్రీ జాన్ వెస్లీ గారు, రెడీ పాల్ గారు, వైజాగ్ నుంచి జఫన్యా శాస్త్రి గారు, చెన్నై నుంచి జాన్ బాబాయ్ గారు, దుబాయ్ నుంచి సురేష్ బాబు గారు మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు. అంతేకాదు చిన్న మంద సేవకులు, అనేక మంది సహవాస సేవకులు మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు. ప్రతి వారిని దేవుడు బహుబలంగా వాడుకోబోతున్నాడు. కాబట్టి ఈ దీవెన పండుగ మిమ్మల్ని అందరినీ రమ్మని ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సెషన్స్గా ఈ యొక్క పండుగలు జరగబోతా ఉన్నాయి. వచ్చిన మీకు అందరికీ కూడా చక్కటి ఆతిథ్యాన్ని మా చిన్నమంద సంఘస్థులు సిద్ధపరుస్తూ ఉన్నారు. చక్కటి కోయిర్ టీం వారిచే అద్భుతమైన స్తుతి ఆరాధన, వచ్చిన ప్రతి వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడతాయి. కాబట్టి ఈ దీవెన పండుగల్లో మీరందరూ రండి, దైవ దీవెనలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.